హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న GMK9 టీవీకి స్వాగతం. भारत माता की जय, भारत माता की जय। సేవ అందించి ఇప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందు కూడా ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడేలాగా తన పాలనను కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన పేద ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ అనే పథకం కింద ప్రతి పేదలకు ప్రతి వృద్ధులకు ఎవరైనా సరే అందరికీ 5 లక్షల వరకు ఎటువంటి ఖర్చు లేకోకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించడం కూడా మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ స్టార్ట్ చేసి 5 సంవత్సరాల పైనే అయింది. కాకపోతే ఇప్పుడు మన అందరికీ ఆ స్కీమ్ గురించి బాగా అవగాహన వస్తుంది. ఇలాంటి మరింత అభివృద్ధి చేస్తూ ఇలా ఆరోగ్యాన్ని కూడా అందరి పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన హాస్పిటల్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేస్తూ అందరికీ ఇలా సేవ కొనసాగించాలని కోరుకుంటున్నాం. సెప్టెంబర్ 17వ తారీఖున మన పామిడిపట్నం టౌన్ ఎలాగ ఉందో అలాగే గుజరాత్ రాష్ట్రంలో వాద్నగర్ అనే ఒక చిన్న పట్టణంలో ఆ రోజు నరేంద్ర దామోదర్ మోడీ గారు జన్మించిన తర్వాత అదేవిధంగా చిన్న వయసు నుంచే వారిలో ఒక రకమైన జాతీయవాద భావాలు, దేశం మీద ఎనలేని ప్రేమతో వారు దేశం కోసం ఆలోచన చేస్తూ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వారి జీవితం ప్రారంభించి ఈరోజు మనకు ఎమ్మెల్యేనో అయితేనే మనకు ముఖ్యమంత్రి, కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఘనత ఎవరైనా అంటే అది ఒక నరేంద్ర మోడీ గారికి చెందుతుంది. అలా అయినటువంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలోనే 29 రాష్ట్రాల పైగా ఉంటే ఒక గుజరాత్ మోడల్గా రాష్ట్రాన్ని నిలిపిన వ్యక్తి ఎవరైనా అంటే అది నరేంద్ర దామోదర్ మోడీ గారు మాత్రమే. అదేవిధంగా 2014లో అందరి దేశం నలుమూల అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆసేసి హిమాచలం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వేణులో పోయారు. వారు మాత్రం నరేంద్ర మోడీ గారు మాత్రం దేశ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో దేశమంతా ఏకదానికి వారి నరేంద్ర దామోదర్ మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకున్న తర్వాత ఈరోజు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా రాజకీయ పార్టీలు జెండాలు అజెండాలు విధానాలు సిద్ధాంతాలకు అతీతంగా కులం మతం వర్ణం వర్గం ప్రాంతం అతీతంగా ఈరోజు వారి యొక్క పరిపాలన కొనసాగుతుంది. ఈరోజు NDA 3.0 అంటే మూడోసారి అధికారం చేజిక్కించుకొని నిన్నటి రోజుకి 3వసారి ప్రధానమంత్రి వారికి 100 రోజులు అయింది. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో సారథ్యంలో నేతృత్వంలో ఆధ్వర్యంలో దేశం సమగ్రాభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ వారి యొక్క కుటుంబంలో ఎవరైనా మిగిలిన వారు ఉంటే వాళ్ళ అమ్మగారు గత సంవత్సరమే పరమపదించారు. కాబట్టి ఉన్న ఏకైక మాతృమూర్తి వాళ్ళ కుటుంబంలో పోగొట్టున్నారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా వసుదైక కుటుంబం ఏదైతే భావన ఉందో ప్రపంచాన్ని మొత్తం మన కుటుంబంగా భావించి ముందుకు సాగిన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా పామిడిపట్నం ప్రజలందరూ కూడా ఆయన కుటుంబ సభ్యునిగా భావించి వారి యొక్క జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఈరోజు యొక్క సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి NDA కూటమి సభ్యులకు నాయకులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దలు సింగంశెట్టి విశ్వనాథ్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించినటువంటి కర్త కర్మకైనటువంటి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీమతి పూజా లక్ష్మి గారికి, మా యొక్క నాయకులైనటువంటి అంజీ నాయక్ గారికి, అదేవిధంగా విశిష్టమైనటువంటి మా ST మోర్చా జిల్లా అధ్యక్షులు రంజిత్ నాయక్ గారికి, అదేవిధంగా జనసేన మండలాధ్యక్షుడు ధనంజయ రాయల్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు జనసేన మునగల అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా RSS కార్యకర్త అయినటువంటి రామనాథ్ గారికి, అదేవిధంగా ఈరోజు యొక్క కార్యక్రమానికి తనవంతు వితరణగా పెరుగుదనం తీసుకొచ్చినటువంటి రాజకులాబ్ గారు నియోజక గ్రామస్తులు, అదేవిధంగా ఇక కార్యక్రమంలో హాస్పిటల్ తరఫున కూడా పాల్గొని 2 మాటలు చక్కగా మాట్లాడినటువంటి మా శివకార్తిక్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం ముందు తీసుకోవాల్సిందిగా పెద్దల్ని కోరుకుంటా ఉన్నాం. ముందుగా నరేంద్ర మోడీ గారి 74వ సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు మన అనంతపురం జిల్లా పామిడి కేంద్రంలో ఆయన గారి పుట్టిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా చాలా అభినందనలు తెలుపుకుంటున్నాము. బీజేపీ పార్టీ అంటే కొంతమంది అనుకుంటారు ఇది బ్రాహ్మణ పార్టీ,
ఇది మన కులపోలు కాదు, ఆ కులపోలు కాదు అని అంటారు. కానీ ఇది బ్రాహ్మిన్స్ పార్టీ కాదు. ఇది దేశవ్యాప్తంగా మన హిందూ బంధువులందరూ ఉండాల్సిన పార్టీ ఇది భారతీయ జనతా పార్టీలో. మనం ఏదో రూపంలో మనం ఆలోచించుకుంటున్నాం. ఆ రూపం పక్కన పెట్టేసుకొని ఈ రోజుకి 75 సంవత్సరాల దాటికి ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఈరోజు మన గౌరవంగా మన హిందూ బంధువులందరూ ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నామంటే, ఒక శ్రీరామనవమి కావచ్చు, ఒక హనుమాన్ జయంతి కావచ్చు చేసుకుంటున్నామంటే అది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చేసుకుంటున్నామని నేను గౌరవంగా చెప్పుకుంటున్నా. మేము ఎస్టీ వాళ్ళం. బీజేపీ పార్టీకి కొంతమంది ఎస్టీలు కొంతమంది దూరమే ఉంటారు. కానీ ఇదే భారతీయ జనతా పార్టీలో నాకు ఒక జిల్లా అధ్యక్షుని బాధ్యత కల్పించిన పార్టీని ఏదైతే ఉంటే అది భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీలో కూడా మనకు కూడా స్థానం ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీలో మనకు కూడా మనుగడ ఉంటుంది. దీంట్లో కూడా మనం కూడా ముందు వెళ్ళొచ్చు. దీనిలో వారసత్వ పార్టీ కాదు. దయచేసి అందరూ మనం కూడా భారతీయ జనతా పార్టీని మనం ముందు ఉండి నడిపించుకుందాము. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ గారు సేవా కార్యక్రమంలో కూడా చాలా చెప్పిండు. అవన్నీ చెప్పుకుంటూ పోతుంటే భోజనం టైం అవుతుంది. కానీ కొన్ని చెప్పేసి ముగించుకుంటాము. నరేంద్ర మోడీ గారు ఈరోజు చేసిన సేవలు కొనియాడాలంటే 1, 2 కాదు. దానికోసం మనం ముందుకెళ్ళేసి ఈరోజు మన పావని మండలంలో ఈ నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకోవడానికి కారకులైనటువంటి మండల అధ్యక్షులు కావచ్చు, ఓబీసీ మోర్చా కావచ్చు, యు మోర్చా కావచ్చు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కావచ్చు, అందరము సముఖ్యంగా హిందూ బంధువులందరూ కలిసిమెట్టుగా మనం ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినము శుభ సందర్భంగా చేసుకుంటూ ఇంకా వచ్చే ఇంకా 5 ఏళ్ల తర్వాత కూడా ఆయన కూడా మనం ఎన్నుకుందాము. దానికి కూడా మనం కృషి చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పామిడి మండల కేంద్రానికి ధన్యవాదాలు. ఎందుకంటే మన ప్రియతమ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదినం కావడం, అందులో అతను ఎవరికి చెప్పక చేయక సింపుల్గా ఉండడం అతని యొక్క నిదర్శనం కనబడుతుంది సామాన్యులందరికీ. ముఖ్యంగా గత 11 సంవత్సరాలుగా మనకు పీఎంగా ఉన్నాడు. అంతకుముందు 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంతవరకు ఒక్క స్కామ్ అయితేనేమి, ఒక్క అవినీతి కానీ ఏ ఆరోపణలు లేకోకుండా మన నాయకుడు ఈ దేశాన్ని 21st సెంచరీలో చాలా ముందుకు తీసుకొని పోయి 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా ఎదుగుదల చేస్తున్నాడు. మనం ఫుల్గా సపోర్ట్ చేసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలామందికి తెలుసు మోడీ గారు అంటే ఏదో అనుకుంటారు. మోడీ గారు అంటే సామాన్య కార్యకర్త. ఒక టీ అమ్మిన షాప్ నుంచి వాళ్ళ నాయన టీ చేస్తుంటే టీలు అమ్మి అతను బతుకు తెరువు స్టార్ట్ చేసి ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన శక్తివంతమైన దేశమైన అమెరికాకు కూడా మార్గదర్శకులుగా ఎంతోమంది వాళ్ళ ఇళ్లలో ఈరోజు ఫోటో పెట్టుకొని అక్కడ స్ఫూర్తి పొందుతున్నారు. చాలామందికి తెలియని విషయము. మీకు చూసింటారు, ఇప్పుడు ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గారు కూడా ఒక సభలో అతను ముందు నిలబడితే ఇట్లా తట్టి కౌగిలించుకొని నాకు పలకరియా అని చెప్పడము ఎంత ఇది మనకి గర్వకారణమో మీ అందరికీ తెలిసిపోతుంది. ఇంతకుముందు మన పిఎంలు చాలామంది అమెరికాకు పోతే వాళ్ళ ఇంటర్వ్యూల కోసం బయట నిలబడిన సమయాలు చాలా కొల్లలుగా ఉన్నాయి. మనం అమెరికాకు పోతే ఏదో బిచ్చాడకు పోయినట్ల మన ముఖ్యమంత్రులకి ప్రైమ్ మినిస్టర్లు చూసే దినాలు పోయినాయి. ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడికే కాదు ప్రపంచంలోనే హిందువుగా మనం ఇండియన్గా గర్వపడాల్సిన ఎంతైనా ఆవశ్యకత ఉంది. దాన్ని గర్వపడుతున్నామంటే అది చేసింది ఎవరంటే మనం ఎవరు కాదు, ముఖ్యం మన ప్రైమ్ మినిస్టర్ అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి వారి జన్మదినాన మనం అందరూ కలిసి మన బీజేపీ వాళ్ళ కార్యకర్తలంతా ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మనం ప్రీతమ నాయకుడు యొక్క జన్మదినం ప్రతి ఊరు వాడల్లో జరపాల్సిన అవసరం అయితే ఉంది. అతను చెప్పకుండా 74 ఏళ్లలో ఏ లీడర్ కూడా ఇంత ఫిట్గా ఎవరిని చూడలేదు మనము. అటువంటి నాయకుడిని మనము మన ప్రీతమ నాయకుడు చెప్పినట్ల ముందు అతనికి మనం సపోర్ట్ చేసి మన యొక్క ఆంక్షలు ఏమున్నా మన కోరికలు ఏమున్నా అతని ద్వారా తీర్చుకోవాల్సిందిగా మనం మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారికి పామిడి మండలం ప్రజల తరపున ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరత మాత ముద్దు బిడ్డ, భరత మాత ముద్దు బిడ్డ, భరత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. కాకులన్నీ ఏకమై కావుమన్నవి, కోకిలమ్మ కూతనే ఆపకున్నవి. దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. కాకులన్నీ ఏకమై కావుమన్నవి, కోకిలమ్మ కూతనే ఆపకున్నవి. దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, ఏ భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. నల్లదనం వెలికి తీయ నడుము గట్టినవు, తెల్ల దేశాలు తిరిగి తెగువ చూపినవు. యోగతోని అందరినీ ఓడించినవు, పాగజుట్టి పదవినే సాధించినవు. యోగతోని అందరినీ ఓడించినవు, పాగజుట్టి పదవినే సాధించినవు. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, ఏ భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. జీఎస్టీ తెచ్చి నీవు రూటు చూపినవు, జాతి అంత ఒకటి అని చాటి చెప్పినవు. హిందూ జన పుత్రుల శోకము చూసి జయకేతన మెగరేసివి ఏకము చేసి. హిందూ జన పుత్రుల శోకము చూసి జయకేతన మెగరేసివి ఏకము చేసి. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, ఏ భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏ భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ
ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా మన పామిడి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఆసుపత్రి ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు దాదాపుగా 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా అంటే జగసిర మౌర బనాయే భారత్ అంటే ప్రపంచాలన్నిటికీ విశ్వగురువుగా భారతదేశం ఉండాలనే ఉద్దేశంతో మన దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన జన్మదినాన్ని ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా ఈ వేడుకలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆయన చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన పెద్దలు చెప్తున్నారు, యథా రాజా ప్రజా ప్రజా అన్నారు. అంటే రాజు ఏ విధంగా ఉంటాడో మన పాలింపబడేటువంటి ప్రజలు కూడా అదే విధంగా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు సుమారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి రాజస్థాన్కి మరియు 2 టర్ములు అంటే 11 సంవత్సరాలు పూర్తిగా మన యొక్క ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒక్క నరేంద్ర మోడీ గారి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ 25-26 సంవత్సరాల వ్యవధిలో ఒక్క ఫ్రాడ్ జరగకుండా అంటే ఎక్కడే కానీ ఒక అవినీతిని ఈ భారతదేశంలో జరగకుండా చేసినటువంటి ఏకైక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తి పరిపాలనలో మనమంతా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ వైభవంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం ఆయన చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు చెప్పి చెప్తున్నాం. వాటిని ఈ రోజు నుంచి దాదాపు వారం రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మోడీ గారు పిలుపునిచ్చారు. చాలామంది ప్రజాప్రతినిధులు ఏం కోరుకుంటారంటే తన ఫోటోల్ని ఫ్లెక్సీలని ఊరి నిండా పెట్టాలని కోరుకుంటారు. కానీ నరేంద్ర మోడీ గారు అంటున్నారు ఏమిటంటే అట్టడు ఉన్నటువంటి ప్రజలకు బలుగు బలహీన వర్గాల వారికి మీరు సేవ చేయండి, అప్పుడు మా యొక్క జన్మదినానికి సార్థకత ఉంటుందని వారు తెలియని కారణంగా ఈరోజు మన అనంతపురం టౌన్లో బ్లడ్ బ్యాంక్ అంటే రక్తదాన శిబిరాలు మరియు రేపు మొక్కలు నాటే కార్యక్రమము, ఎల్లుండి మన ఈ సేవా కార్యక్రమం అన్నదాన కార్యక్రమాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనం నరేంద్ర మోడీ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు శతాధిక జయంతి జన్మదిన వేడుకలని నిర్వహించుకోవాలని చెప్పేసి వారికి ఆయుష్ ఆరోగ్యాలు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కలిగించాలని కోరుకుంటూ విరమించుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత. భారత్ మాతా కి భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సోమేశ్వరి గారి నాయకత్వం, రెడ్డి శ్రీనివాస్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. భారత్ మాతా కి